14వ శతాబ్దంలో నివసించిన ఆంధ్ర ప్రజల ఆర్థిక జీవితం తెలుసుకోవడానికి నాటి శాసనాలు, గ్రంథాలు తదితర చారిత్రక సామగ్రి మనకు ఉపయోగిస్తాయి. ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం. అడవులను నరికి భూమిని సాగులోకి తేవడం, చెరువులు, కాలువలు త్రవ్వించి నీటిపారుదల సౌకర్యాలు కలిగించడం రాజుల ప్రప్రథమ కర్తవ్యంగా ఉండేది. 14వ శతాబ్దంలో కోస్తా ప్రాంతాన్ని పాలించిన రెడ్డిరాజులు ఈ విషయంలో విస్తారంగా కృషి చేశారు. అయినప్పటికీ సాగు చేయబడే భూమితో పోల్చి చూస్తే అడవులు, గుట్టలు విస్తారంగా ఉండేవి అని ఆనాటి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. నేడు సస్యశ్యామలమైన కోనసీమ ప్రాంతంలోని ముమ్మిడివరం చుట్టూ దట్టమైన అరణ్యాలు ఉండేవి. అదేవిధంగా రామచంద్రపురం తాలూకాలో ప్రవహించే గోదావరికి ఉపనది అయిన తుల్యభాగకు రెండు వైపులా మారేడు చెట్లతో నిండిన అడవులు ఉండేవి. గోదావరి తీరమే ఇలా ఉండగా ఇతర ప్రాంతాల విషయమై చెప్పనక్కరలేదు. పల్నాటి సీమను వర్ణిస్తూ శ్రీనాథుడు ఇలా అన్నాడు: చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు సర్పంబు తేళ్ళు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. మెట్టపొలం లేక వెలిపొలం, మాగాణి లేక నీరునేల, తోటభూమి అని భూసారాన్ని బట్టి, నీటి సౌకర్యాలను బట్టి భూమిని 3 రకాలుగా విభజించి ఉండేవారు. కొలతలకు గడ అనే ఒక ప్రమాణం వాడబడేది. అయితే ఈ గడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఉండేది. 4 వైపులా గడ పొడవు గల చతురస్రము కుంట అని వాడేవారు. కుంట అనే పేరు ఇప్పటికీ వాడుకలో ఉన్నది. 2.5 కుంటలు 1 ఎకరంగా నేడు లెక్క కడుతున్నారు. క్షేత్రగణితంలో కుంటను ఇలా వర్ణించారు: నానాదేశములందున నానా విధమైన గడలు నగ్గడపైనన్, దాన నలుదిక్కులొకసరిగానుండిన చేనుకుంట గణిత విధిజ్ఞ. ఇవి కాక ధాన్యాన్ని కొలవడానికి పుట్టి, తూము, కుంచము మొదలైన కొలతలు ఈనాటి వలనే ఉండేవి. కాలవలు, దొరువులు, పాయలు, బావులు మొదలైన వాటి ద్వారా నీటి సరఫరా జరుగుతూ ఉండేది. వ్యవసాయ పనిముట్లలో కూడా నాటి నుండి నేటికి పెద్ద మార్పేమీ లేదు. చెరువులు, కట్టలు నిర్మించే విషయంలో ఆనాడు ఎంత శ్రద్ధ తీసుకోబడేదో పోరుమామిళ్ల శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శాసనం విజయనగర రాజులచే 1380 ప్రాంతంలోనూ కడప జిల్లా పోరుమామిళ్లలో చెక్కించబడ్డది. చక్కని తటాకం నిర్మించాలంటే 12 లక్షణాలు ఉండాలి అంటుంది ఆ శాసనం. ఆ 12 లక్షణాలు ఏవంటే: మొదటిది, ప్రజాశ్రేయస్సును కోరే సమర్థుడైన రాజు. రెండవది, జల విద్యలో పాండిత్యం గల బ్రాహ్మణుడు. 3, గట్టి నేల. 4, కనీసం 3 ఆమడల దూరం గల తీయని నీరు గల నది. 3 ఆమళ్ళు అంటే 20 మైళ్ల పొడుగు. 5వది, చెరువు కట్టదలుచుకున్న ప్రాంతంలో 2 వైపులా 2 గుట్టలు ఉండాలి సహజ రక్షణ కోసం. 6వది, ఈ 2 గుట్టల మధ్య రాతితో కట్టిన గట్టి ఆనకట్ట. 7వది, ఆనకట్ట 2 వైపులా పండ్ల తోటలు ఉండరాదు. ఎందుకంటే ఆనకట్ట ఫలితంగా వచ్చే ముంపు వల్ల ఆ పంట భూమి అంతా మునిగిపోతుంది గనుక. 8వది, కొండరాళ్లు సమృద్ధిగా దొరికే గని. 9, చెరువు క్రింద సాగుకు ఉపయోగపడే సారవంతమైన భూమి. 10వది, విశాలమైన చెరువు లోతట్టు భూమి. 11, చెరువుల నిర్మాణంలో నిపుణులైన కూలీలు, మేస్త్రీలు. 12వది, నదిలో జలసమృద్ధి. ఈ విధంగా నాటి నీటి వనరుల నిర్మాణం జరిగేది. అలాగే 14వ శతాబ్దంలో ప్రజలపై పన్నుల భారం కూడా ఉండేది. నాటి పన్నుల విధానాన్ని తెలియజేసేందుకు సకల నీతి సమ్మతం అనే గ్రంథం, ప్రౌఢకవి మల్లన అనే కవి వ్రాసిన రుక్మాంగద చరిత్ర ఎంతో ఉపయోగపడతాయి. ఈ గ్రంథాల సహాయంతో మనకు ఎంతో సమాచారం లభిస్తుంది. రాజుకు ప్రధానంగా 7 రకాలుగా ఆదాయం వస్తూ ఉండేది. 1, కృషి ప్రపంచం. దీనిపైన వ్యవసాయపు పన్ను ఉండేది. 2వది, గనులు, వాటిపైన పడే పన్నులు. 3వది, గోకులం అంటే పశువులపైన పన్ను. 4వది, సుంకం, ప్రయాణంపై పన్ను. 5, వణికీనెయ్యి అంటే వ్యాపారాలపై పన్ను. 6వది, నందనవనం, విలాస ఆరామాలపై పన్ను. విలాస ఆరామాలు అంటే నేటి రిసార్ట్స్ వంటివి. 7, కప్పం, సామంతరాజులు మహారాజుకు చెల్లించే పన్ను. వీటిలో అతి ప్రధానమైంది వ్యవసాయపు పన్ను. మాగాణి ప్రాంతాల నుండి మాత్రం పన్ను ధాన్య రూపంలో వసూలు చేయబడేది. మిగతా పన్నులన్నీ ధన రూపంలో ఉండేవి. ముసునూరి నాయకుల కాలంలో పండిన పంటలో 6వ వంతు పన్నుగా విధించబడేది.
దాదాపు ఆంధ్రదేశమంతటా ఇదే పద్ధతిలో అమలు ఉండేది. ప్రతి గ్రామంలోనూ ఇలా వసూలైన ధాన్యాన్ని రాచగాదెలు అనబడే గాదెలలో పోసి ప్రభుత్వోద్యోగులు కాపలా కాస్తూ ఉండేవారు. సైన్యాలు ఊరిపైగా వెళ్ళినప్పుడు లేక ప్రభుత్వోద్యోగుల ప్రయాణాలకు ఈ ధాన్యాన్ని వాడేవారు. మిగతా ధాన్యాన్ని అమ్మి ఆ డబ్బును రాజధానికి పంపేవారు. నాటి ప్రభుత్వ ఆదాయంలో ధాన్యాదాయం, సువర్ణాదాయం రెండూ కూడా ప్రధానమైన భాగాలే. గ్రామాలలోని బంజరు భూములు, పచ్చిక బీళ్లు అన్నీ రాజుగారి ఆధీనంలోనే ఉండేవి. వాటిలో పశువులను మేతమేపుకునే హక్కును పుల్లరి అనేవారు. పశువుల కాపర్ల వద్ద పుల్లరి వసూలు చేసి బీళ్లలో పశువులను మేపుకొనిచ్చేవారు. ఈ పుల్లరి విషయంగానే 12వ శతాబ్దంలో నెల్లూరును పాలించిన మనుమసిద్ధి రాజుకు, గొల్లల నాయకుడైన కాటమరాజుకు పంచలింగాల వద్ద ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలోనే ఖడ్గతిక్కన అనబడే మనుమసిద్ధి సేనాని మరణించాడు. ఆ గాథ నేటికీ ఆంధ్రదేశంలో విస్తార ప్రచారంలో ఉంది. గ్రామాలలో 3 రకాలు ఉండేవి: రాచవూళ్ళు, అగ్రహారాలు, నాయంకరపాట్లు. వీటిలో రాచవూళ్ళు అనేవి రాజుగారి అధీనంలో ఉండే గ్రామాలు. ఇందులో నుండి వచ్చిన ఆదాయమంతా రాజుగారి స్వంత ఖర్చులకే వినియోగించబడేది. ఈ గ్రామంలోని సర్వాధికారాలు రాజోద్యోగులకే ఉండేవి. రెడ్డిరాజుల కాలంలో ఈ రాచవూళ్లే విజయనగర కాలంలో భండార గ్రామాలు అని, మహమ్మదీయుల కాలంలో హవేలీ గ్రామాలు అని పిలువబడ్డాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న జమీందార్ల స్వతంత్ర గ్రామాలు, స్వంత భూములకు ఇవే పునాది. 2వ రకం గ్రామాలు అగ్రహారాలు. వీటిలో పన్ను అంతా బ్రాహ్మణులకే పోతుంది. రాజుకు ఈ గ్రామాలపై ఏ అధికారమూ లేదు. సైన్యాలు గాని, ప్రభుత్వాధికారులు గాని అగ్రహార గ్రామాల సమీపంలో సైతం వెళ్లరాదని రెడ్డిరాజులు కఠిన శాసనాలు చేశారు. 3వ రకం గ్రామాలు నాయంకరపాట్లు. ఈ మాట ప్రస్తుతం వాడుకంలో లేదు. మామూలు గ్రామాలన్నీ ఈ 3వ రకంలోకి వస్తాయి. రాచవూళ్లలో పొలాన్ని రాజే స్వయంగా కవులుకు ఇస్తూ ఉండేవాడు. శ్రీనాథుడు తన చివరి రోజులలో కృష్ణానది ఒడ్డున బొడ్డుపల్లి అనే గ్రామంలో కొంత భూమిని కవులుకు తీసుకుని పంటలు చెడిపోగా ప్రభుత్వ శిస్తు చెల్లించలేక బాధపడ్డట్లు ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. కృష్ణవేణమ్మగొనిపోయె నింత ఫలము, బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేలి మోసపోతి ఎట్లు చెల్లింతు టంకంబు లేడు నూర్లు. గనుల నుండి వసూలయ్యే పన్నులుగాక వివిధ వృత్తులవారు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారు. చేనేతవారు, గానుగలవారు తదితరులు చెల్లించే పన్నులను వృత్తి కట్నాలు అని అనేవారు. వీటన్నింటికంటే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం సుంకాల ద్వారా వచ్చేది. వ్యవసాయ పన్ను తరువాత ఇదే ప్రధానమైంది. రేవుల వద్ద ఎగుమతి దిగుమతి సుంకాలు, రోడ్ల మీద ప్రయాణం చేసే వ్యాపారస్తుల వద్ద రవాణా సుంకాలు, ప్రధాన నగరం ప్రవేశించినప్పుడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు సరుకు బండ్ల మీద విధించే సుంకాలు ఉండేవి. ఇవిగాక నేల సుంకం అని ఉండేది. సంతలో ఉత్సవాల సమయంలో వ్యాపారస్తులు కట్టుకున్న దుకాణాలపైన ఈ సుంకం వసూలు చేయబడేది. కాకతీయుల కాలంలో ఈ సుంకాలను ఖచ్చితంగా నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులే వసూలు చేసేవారు. కానీ రెడ్డిరాజుల కాలంలో ఈ అధికారాన్ని వేలంపాట వేసేవారు. కాంట్రాక్ట్ పద్ధతి వల్ల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా రవాణా సుంకాలు, ఎగుమతి దిగుమతి సుంకాలు విధింపబడి వర్తకులు నానా ఇబ్బందులు పడేవారు. సుంకాలు వసూలు చేసే వారిని సుంకరులు, సుంకాధికారులు అనేవారు. ఉప్పుపై కూడా పన్ను పూర్వకాలంలో నుండి విధింపబడుతూ ఉండేది. ఒక గ్రామం మొత్తం మీద రాజుకు చెల్లించవలసిన పన్నును కప్పం అనేవారు. సామంతరాజులు చెల్లించేదాన్ని కూడా కప్పం అనేవారు. మొత్తం మీద పన్నుల భారం విపరీతంగా ఉండేది అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక గ్రామ వ్యవస్థ గురించి కొన్ని మాటలు. ఆ కాలంలో స్వయం సంపూర్ణ గ్రామ వ్యవస్థ ఉండేది. వ్యవసాయ ప్రధానమైన ప్రతి సమాజానికి గ్రామ జీవితం పునాది. గ్రామ ఆర్థిక సంబంధాలు గ్రామ జీవితానికి కీలకం కనుక ప్రాచీన గ్రామాలలోని ఆర్థిక సంబంధాలు కొంతవరకు తెలుసుకుందాము. గ్రామంలోని భూ సంబంధాలు ఎలా ఉండేవో స్పష్టంగా తెలుసుకోవడానికి తగిన ఆధారాలు ఇప్పటికీ లేవు. గ్రామ కైఫియతులను, తదితర సామగ్రిని ఇంకా పరిశోధించవలసి ఉంది. భూములను ఈనాటి వలె కొనడం, అమ్మడం విస్తారంగా జరిగేది కాదు. కానీ రైతుకు తన భూమిని ఇతరులకు అమ్మే హక్కు ఉండేది. తాను వ్యవసాయం చేయలేనప్పుడు, అప్పుల పాలైనప్పుడు, మరొక గ్రామానికి తరలిపోయే సందర్భంలోనూ
గ్రామ పెద్దల అనుమతితో తన భూమిని ఇతరులకు అమ్మేవాడు. సర్పవరం వద్ద దొరికిన ఒక శాసనంలో ఖండిక విస్తీర్ణం భూమి ఖరీదు 20 టంకాలు అని ఉంది. దీనిని బట్టి స్వంత ఆస్తివలే భూమి అమ్మడానికి కొనడానికి హక్కు ఉండేది అని స్పష్టమవుతోంది. గ్రామంలోని భూమిని వివిధ రైతు కుటుంబాలు విడివిడిగా సాగు చేసుకుంటూ ఉండేవారు. ఆ భూమిపై రైతుకు గల పెత్తనం గ్రామ పంచాయతీకి లోబడి ఉండేది. ఇదే ఆనాటికి ఈనాటికి గల తేడా. అయితే వ్యాపార సరుకుల వలె భూములను అమ్మడం కొనడం విస్తారంగా ఉండేది కాదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక చిన్న కేంద్రం వలె ఉండేది. నిత్య జీవితానికి అవసరమైన వస్తువులన్నీ ఆ గ్రామంలోనే ఉత్పత్తి అయ్యేవి. అరుదుగా కావలసిన వస్తువులు పశువులు మొదలైన వాటిల్ని సంతలలో కొనేవారు. ఓరుగల్లు నగరంలో మడిసంత మైలసంత అని 2 సంత ప్రదేశాలు ఉన్నట్లు క్రీడాభిరామంలో వర్ణించబడింది. వర్తక వ్యాపారాలు శ్రమతో కూడుకున్నవిగా ఉండేవి. దొంగల భయం విస్తారం. సాగుభూములను అంటుకునే అడవులు గుట్టలు ఉంటూ ఉండేవి. ఈ కారణాల వల్ల ప్రతి ముఖ్య గ్రామానికి చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. ఈ ప్రహరీ చుట్టూ కాపలా తిరిగి గ్రామరక్షణ బాధ్యత నిర్వహించే వ్యక్తిని ప్రహరీ కాపు అని పిలిచేవారు. ఈ పేరు క్రమంగా పారికాపు, బారికాపు, బారికాడు అని మారింది. గ్రామ పరిపాలనలోని బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు ఎవరంటే రెడ్డి, కరణం, పురోహితుడు, తలారి, బారికాపు, కమ్మరి, కుమ్మరి, సాలె, కంసాలి తదితరులు ఉండేవారు. రైతు వ్యవసాయంలో నిమగ్నుడై ఉండగా అతనికి అవసరమైన ఇనుప సామానులు కమ్మరి, పాత్ర సామానులు కుమ్మరి, వస్త్రాలను సాలె, బంగారు వెండి సామానులను కంసాలి చేస్తూ ఉండేవారు. గ్రామ పరిపాలన బాధ్యత అంతా రెడ్డిది. గ్రామ మునుసబును ఇప్పటికీ రెడ్డి అని వాడడం ఆంధ్రదేశంలో సర్వసామాన్యంగా ఉన్న విషయమే. గ్రామంలో అందరికంటే డబ్బు పలుకుబడి హెచ్చుగా ఉన్నవాడే రెడ్డిగా ఎన్నుకోబడేవాడు. గ్రామస్థులు ఎన్నుకొన్న మీదట రాజు అనుమతి కూడా పొందడం అవసరం. కాని ఈ పద్ధతి త్వరలో నశించి రెడ్డి, కరణం పదవులను సరాసరి రాజులే నియమించడం జరిగేది. 12వ శతాబ్దం అంటే కాకతీయుల కాలం నుండి ఈ పదవులు రాజుచే నియమించబడడంతో పాటు వంశపారంపర్యంగా రావడం కూడా ప్రారంభమయ్యింది. రైతులు ఏ శుభాశుభ కార్యాలు జరుపుకున్నా పురోహిత బ్రాహ్మణుడి ప్రమేయం ఉండవలసిందే. గ్రామానికి ఉండవలసిన అత్యవసర విషయాలను సుమతి శతకకారుడు ఇలా చెబుతున్నాడు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడున్ చొప్పడిన ఊరు నుండుము చొప్పడకున్నట్టి ఊరు జరకము సుమతి. దీనిని బట్టి రైతులకు అవసర సమయంలో అప్పు ఇవ్వగల ధనికుడు కూడా నాటి గ్రామ జీవితంలో ప్రధాన పాత్ర వహించేవాడు అని తెలుస్తోంది. గ్రామ సమిష్టి జీవిత నిర్వహణకు సాయపడేవారందరికీ ఈనాములు ఇవ్వబడేవి. వీటినే భటవృత్తి ఈనాములు అనేవారు. వీనిపైన నామామాత్రపు పన్ను ఉండేది. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి మొదలైన వారందరికీ ఇలాగే ఈనాములు ఉన్నవి. ఈ భూములను గ్రామస్థులే తమ పశువుల సహాయంతో దున్నిపెడుతూ ఉండేవారు. ఈ విధంగా ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధిగా ఉంటూ ఉండేది. అయితే ఈ విధానంలో గ్రామ ప్రజలంగా సుఖంగా ఉండేవారని, ధనికులు అగ్రవర్ణాలు ఇతరులపై దోపిడీ చేయడం ఉండేది కాదని భావించడం పొరపాటు. ముఖ్యంగా వెట్టివారు అనబడే అస్పృశ్యులు 3 రకాల వెట్టి చేయవలసి ఉండేది. రాచవెట్టి, గ్రామవెట్టి, కులవెట్టి. రాజులకు చేసే సేవ, గ్రామానికి చేసే సేవ, కులానికి చేసే సేవ. ఈ శ్రమకంతా ప్రతిఫలితంగా గ్రామస్థులు వారికి ఎంతో కొంత ముట్టజెబుతూ ఉండేవారు. గ్రామం అంతా ఒకటిగా ఉండవలసిన అవసరం ఆనాడు ఎంతో ఉండేది. నిరంతర యుద్ధాలు, రాజకీయ పరిణామాలు, కల్లోలాలు జరుగుతూ ఉండే ఆ కాలంలో స్వయం సంపూర్ణ గ్రామజీవితం మాత్రం పెద్దగా మార్పు చెందకుండా సుస్థిరంగా వస్తూనే ఉంది. రాజులు మారినప్పుడల్లా పన్నులు హెచ్చు కావడం, కట్నాలు కానుకలు విశేషంగా వసూలు చేయడం, లేక వైష్ణవ శైవమత ఉద్యమాల ప్రభావంలో గ్రామజీవితం రెండుగా చీలిపోవడం జరుగుతూ ఉండేది. ఈ ఒడిదుడుకులను తట్టుకుంటూ మొత్తం మీద ఈ స్వయం సంపూర్ణ గ్రామజీవితం బ్రిటీషు పరిపాలకులు మన దేశంలో అడుగుపెట్టే వరకు కొనసాగుతూనే ఉండింది. అయితే గ్రామ ఆర్థిక సంబంధాలలో స్వల్పమైన మార్పులు రాకపోలేదు. కానీ పెట్టుబడిదారీ వస్తు ఉత్పత్తిపై ఆధారపడిన ఆర్థిక విధానం మన దేశంలోకి రానంత వరకు సాధారణ వస్తు ఉత్పత్తి అంటే సింపుల్ కమాడిటీ ప్రొడక్షన్పై ఆధారపడిన స్వయం సంపూర్ణ విధానం సహజంగా కొనసాగుతూనే వచ్చింది. ఇక
గృహ పరిశ్రమలు, వర్తకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. వ్యవసాయం ఎంత ప్రధానమో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, శిల్పి ఇలాంటి పనులకు కూడా అంతే ప్రాధాన్యత ఉండేది. పంచలోహాలతో పనిచేసే వారిని పంచాననం వారు అనేవారు. మొదట్లో పై పన్నులన్నీ విశ్వకర్మలు అనబడే కంసాలులే చేస్తూ ఉండేవారు. క్రమంగా ఇందులో కూడా కుల విభజన ఏర్పడది. మోటుపల్లి ప్రాంతంలో వజ్రాల గనులు ఉండేవని మార్కోపోలో వ్రాశాడు. విజయనగరం నుండి 15 రోజుల ప్రయాణంలో చేరుకునే ఒకచోట వజ్రాల పరిశ్రమ ఉండేదని నికోలే డి కాంటే అనే చరిత్రకారుడు వ్రాశాడు. విదేశాలతో విస్తారంగా వ్యాపారం జరుగుతూ ఉండేది. కుమారగిరి రెడ్డి వద్ద సుగంధ భాండాగార అధ్యక్షుడైన అవచి తిప్పయ్య శెట్టికి శ్రీనాథుడు తన హరవిలాసమనే గ్రంథం కృతిగా ఇచ్చాడు. నాడు విదేశీ వ్యాపారం ఎంత సాగుతూ ఉండేదో ఈ పద్యం ద్వారా తెలుసుస్తుంది. పంజాబు కర్పూర పాదపంబులు తెచ్చి జలనోది బంగార మొలకు తెచ్చి సింహళంబున గంధ సింధూరములు తెచ్చి కురుమంజిబలు తేజి హరులు తెచ్చి గోవ సంశుద్ధ సంకుమద్రవము తెచ్చి యాసన నాణి ముత్యములు తెచ్చి చోటంగి కస్తూరి కాటంకములు తెచ్చి చీని చీనాంబర శ్రేణి తెచ్చి. ఈ విధంగా పంజాబు, సింహళ, గోవా, చోటంగి, చీనా మొదలైన ప్రాంతాల నుంచి వివిధ రకాల వస్తువులను కొనేవారు లేదా అమ్మేవారు అన్నది తెలుస్తోంది. వస్త్ర పరిశ్రమకు ఆంధ్రదేశం మొదటి నుండి ప్రసిద్ధి చెందింది. పల్నాటి సీమలో ఏకులు వడకడం దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉండేదని శ్రీనాథుని చాటుపద్యము ద్వారా తెలుస్తున్నది. రసికుడు పోవడు పలనాడే సగంగా రంభయైన నేకులెవడుకున్ వసుధేషుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్. ఒకవేళ పలనాటుకు రంభ వెళ్ళినా ఆమె కూడా ఏకులు వడుకుతూనే ఉంటుంది. రాజు కూడా భూమిని దున్నుతూనే ఉంటాడు. మన్మథుడు కూడా అక్కడ జొన్నకూడే తింటాడు అని శ్రీనాథుడు చమత్కారంగా చెప్పిన పద్యం ద్వారా పలనాటిలో గల ఆనాటి వృత్తులు మనకు తెలిసి వస్తున్నాయి. అలాగే నూనె గానుగలు ఆడే తెలికవారికి విశేష ప్రాధాన్యత ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తున్నది. సామాన్య శకం 1084కు చెందిన చాళుక్యుల శాసనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఒక గ్రామంలో నివసించే 1000 తెలిక కుటుంబాలకు అంతకు పూర్వం లేని కొన్ని సాంఘిక మర్యాదలను కలిగిస్తూ కులోత్తుంగ చోళుడు ఒక శాసనం చేశాడు. వృత్తి సహకార సంస్థలు ఉండేవి. తెలికవారంతా సమయము అనబడే ఒక వ్యాపార కట్టుబాటుకు లోబడి ఉండేవారు. ఇది కేవలం కట్టుబాటు మాత్రమే కాదు, మత కుల వ్యవహారాలన్నీ ఈ కట్టుబాటుకు లోబడి ఉండేవి. అదేవిధంగా వర్తకులు నగర అను ఒక సంస్థగా ఏర్పడేవారు. క్రమంగా నగరం అంటే పట్టణం అనే అర్థం రూఢి అయ్యింది. ఇక 14వ శతాబ్దంలో నేర విచారణ, శిక్షా స్మృతి ఎలాగ ఉండేవో చూద్దాం. ఆనాటి నేర విచారణ అతి దారుణంగా ఉండేది. మడ్డు అనబడే ఎర్రగా కాగుతున్న ఇనుప బంతిని చేతిలో పెట్టుకోవాలి. చేయి కాలకపోతే అతడు నిర్దోషి, లేకపోతే దోషి. ఈ విచారణను మడ్డుపట్టుట అనేవారు. ఈ ఆచారం ఎంత విరివిగా ఉండేదో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మహమ్మదీయులకు ఓడిపోయాడు. తన వద్దనున్న ధన కనక వస్తువాహనాలన్నీ ఇచ్చేశాడు. తన వద్ద ఏమీ మిగలలేదన్నాడు. కాని మహమ్మదీయ సేనాని ఖుస్రుఖాన్ నమ్మలేదు. మడ్డుపట్టుట ద్వారా తాను నిజమే చెబుతున్నట్లు ప్రతాపరుద్రుడు నిరూపించుకోవలనని ఆజ్ఞాపించాడు. సలసల కాగే నూనెలో చెయ్యి ఉంచడం, ఇనుప కడ్డీలతో నాలుకను కాల్చడం మొదలైనవి కూడా నేర విచారణలో భాగంగా ఉండేవి. నేరస్తులను పట్టుకోవడానికి తలారులకు విశేష అధికారాలను ఇచ్చేవారు. ఈ విధి నిర్వహించేవారిని యామికుడు అంటారు. ఇతడు గ్రామం మొదట్లోగాని చివరిలోగాని మకాం పెట్టి వచ్చిపోయేవారందరినీ పరీక్షిస్తాడు. అనుమానమున్నప్పుడు అందరినీ ప్రశ్నించడం, అవసరమైతే హామీలు కోరడం జరుగుతుంది. ఈ పోలీసులకు అధిపతే పెద్ద తలవరి. దొంగతనం జరిగిన చోట పోలీసు దొంగను పట్టుకోలేకపోతే పోలీసే దొంగిలించబడిన ఆస్తికి బాధ్యుడవుతాడు. అందుకనే ఏ అమాయకుడినో పట్టుకుని వాడిపైనే నేరం మోపక తప్పడం లేదు ఆనాటి పోలీసులకు. గ్రామం బయట కాపలా కాసే వారిని వెలికావలివారని, ఇతరులను అచ్చుకావలివారని అనేవారు. ముతరాజు కులం వారు ఎక్కువగా ఈ కావలి పనికి వినియోగించబడేవారు. రెడ్డిరాజుల నాటి ఒక శాసనంలో ఇలా ఉంది. అనవేమారెడ్డిగారి ప్రభుత్వంలో చోరుల ఉపద్రవం చేత నిర్వాహకం లేక సంసార్లు ప్రభువుతో చెప్పుకున్నంతలో బిప్పేటి బోడిలింగమనాయుడు అనే ముతరాజ కొల్వుడు అయి ఉండగా
అతని సామంత్వంకు అచ్చుకావలి నిర్వాకం చేయగలడని ప్రభువుకు తోచి ఈ కోట మొదలైన సీమలు కొన్నింటిని అచ్చుకావలి నిర్ణయం చేసినారు. అడపా సింగమనాయనికి వెలికావలి. ఇందులో వెలికావలి, అచ్చుకావలి, అలాగే ముతరాజు అనే పదాల ద్వారా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ముతరాజు కులం వారే ఎక్కువగా ఈ అచ్చుకావలి లేదా వెలికావలికి వినియోగించబడేవారని తెలుస్తుంది. ఇక ఆనాటి శిక్షలు చిత్రవధ తప్ప మరొకటి కాదు. రుక్మాంగద చరిత్రలోని ఈ పద్యాన్ని చూస్తే తెలుస్తుంది. కట్టిరి, కొట్టిరి, ఈడ్చిరి, అధికంబుగ లాగిరి, గుండు రొమ్మునన్ బెట్టిరి, బెంగ త్రోచిరి, తపింపంగ ఎండల నిల్బెట్టినారంటగా, జుట్టిన పచ్చడంబునడి జూడన తోచిరి పట్టకారులన్, పట్టిరి నిట్రుపాసములు పాలుగ చేసిరి ఎర్రవిందడన్. ఈ విధంగా కట్టడం, కొట్టడం, అధికంగా లాగడం, పెద్ద ఇనుపగుండును రొమ్ముపైన పెట్టడం, కిందకు త్రోయడం, ఎర్రటి ఎండలో నిలబెట్టడం, పట్టకారులతో శరీరాన్ని గట్టిగా పట్టుకొని హింసించడం, ఇటువంటి రకరకాల శిక్షలు ఆ కాలంలో ఉండేవి అని ఈ పద్యం ద్వారా తెలుస్తోంది. అలాగే ఒక ముస్లిం చరిత్రకారుడు వ్రాస్తూ కాళ్ళు చేతులు నరకడం, చెవులు ముక్కులు కోసివెయ్యడం, కళ్ళు పీకడం, సీసం కరిగించి నోట్లో పోయడం, గోళ్లల్లో మేకులు కొట్టడం, మనుషులను సజీవంగా దహించడం, రంపాలతో కోయడం లేక కొరత వేయడం సర్వసాధారణం అని వ్రాశాడు. శ్రీనాథుడంతటి కవిసార్వభౌముడికి సైతం పన్నులు చెల్లించనందుకు ఏం శిక్షలు విధించబడ్డాయో అతని మాటల్లోనే మనకు తెలుస్తుంది. కవిరాజు కంఠంబు దాకౌగిలించెనుగదా పురవీధునెదరెండ పొగడదండ, ఆంధ్రనైషధకర్త అంఘ్రియుగ్మంబున తగిలియుండను కదా నిగళయుగము, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా వెదురుగడియ, సార్వభౌముని భుజ స్కందమెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు. ఈ విధంగా శ్రీనాథుడి భుజాలపైన బరువైన నల్లరాతి గుండును పెట్టారట, చేతులకు వెదురుగడియలను తగిలించారట. ఇలాగా ఒక్క శ్రీనాథుడికే దేహంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క శిక్ష విధించారు అన్నది ఆయన మాటల్లోనే మనకు తెలుస్తోంది. ఇక మత సాంఘిక ఆచారాల వ్యవహారాలకు వస్తే, రెడ్డిరాజుల కాలంలో ఆంధ్రదేశంలో శైవమతం విస్తారంగా వ్యాప్తి చెందింది. ఈ కాలంలో మతాచారాలలో ఒక విశేషం కనబడుతున్నది. దానధర్మాలు, వ్రతాలు, నోములు, పండుగలు మొదలైనవి అంతులేకుండా పెరిగిపోయాయి. చాతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో, వ్రతఖండం అనే విభాగంలో హేమాద్రి అనే కవి ఈ వ్రతాలను విరివిగా వర్ణించాడు. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణ, శివరాత్రి ఉపవాసం, మాఘ స్నానాలు, కార్తీక స్నానాలు ఇలా అంతులేకుండా ఉన్నాయి. వీనిని అన్ని కులాల వారు ఆచరిస్తూ ఉండేవారు. ముఖ్యంగా రెడ్డిరాజులు ఈ వ్రతాలనన్నింటినీ ఆచరించేవారట. దీనిలో ఇమిడి ఉన్న మూఢనమ్మకాల విషయం అలా ఉంచి, వ్రతాలు, నోములు, దానధర్మాలు మొదలైన వాని ద్వారా నిత్యం వివిధ కులాల మధ్య ప్రజలకు ఏదో రకమైన సంబంధం ఏర్పడుతూ ఉండేది. అంతేకాదు, మహమ్మదీయుల మతావేశానికి పోటీగా వీరశైవ మతావేశం రెడ్డి, వెలమరాజులు ప్రజలలో బాగా ప్రచారం చేశారు. దేవతలకు పశువులను బలి ఇవ్వడం మాత్రమే కాక, భక్తులు తమ తలలను సైతం దుర్గకు బలి ఇవ్వడం ఒక ఆచారమైంది. భైరవుడు, వీరభద్రుడు, దుర్గ మొదలైన ప్రచండ దేవతల ఆరాధన హెచ్చింది. వీరారాధనలు, వీరపూజలు జరిగేవి. వీరముష్టి, మైలారు వీరభటులు అనే సాహసికులు ఉండేవారు. దేవుని రథం నడుస్తూ ఉంటే ఆ రథచక్రాల క్రిందపడి నలిగిపోవడం మోక్షదాయకంగా భావించేవారు. విజయనగరంలో తాను ఇలాంటి ఘటనను స్వయంగా చూచానని నికోలో డి కాంటే చరిత్రకారుడు వ్రాశాడు. సహగమనం ఆచారంగా ఉండేది. అయితే తప్పనిసరిగా నిర్బంధంగా మాత్రం జరిగేది కాదు. సహగమనం చేసిన స్త్రీలు అరుదుగా ఉండేవారు. అలాంటి వారిని పేరంటాళ్లుగా నేటికీ తెలుగుదేశంలో అక్కడక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. మంత్రతంత్రాలలో నాటి ప్రజలకు విశేషంగా నమ్మకముండేది. భూతవైద్యులు, తాంత్రికులు దేశమంతటా ఉండేవారు. రసవిద్య ద్వారా బంగారం తయారు చేయడం సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసించేవారు. ఈ విశ్వాసాన్ని అవకాశంగా తీసుకుని అనేక కులగురువులు వెలిశారు. నాటి పండుగలలో నేటికి నశించిన వాటిలో ముఖ్యమైనది వసంతోత్సవం. మిగతావన్నీ దాదాపు నేటికీ నిలిచి ఉన్నవి. ఇలా 14వ శతాబ్దపు ఆంధ్రదేశంలో ఆర్థిక, సాంఘిక జీవనం, మతం, మూఢనమ్మకాలు, కులాచారాలు ఒకవైపున, ఉత్సవాలు, వేడుకలు, సంతలు, సమారాధనలు మరొక వైపున నాటి సాంఘిక జీవితంలో ప్రధాన పాత్రను వహించాయి అని చెప్పవచ్చు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే
ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.